మనం రోజు తీసుకునే ఆహారం, అలవాట్లు, జీవనశైలితో ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయని అందరికీ తెలుసు. విశ్రాంతి లేకుండా పనిచేశాక కంటి నిండా నిద్ర పోకపోయినా ప్రమాదమే అని వినే ఉంటారు. ఆఫీసులో, ఇంట్లో, కుటుంబం మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగా లేకున్నా ఒత్తిడికి లోనవుతుంటాం. అలాంటప్పుడు మానసిక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి శరీరం గుల్లవుతుందని చెప్తుంటారు వైద్య నిపుణులు. దేహంలోని అత్యంత కీలకమైన అవయవం గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంటారు. మరి ఆ గుండె చప్పుడు మధ్య వయసులోనే ఆగిపోకూడదని కోరుకుంటే ఈ విషయము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చెడు అలవాట్లు వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలాగైతే గుండెపై భారాన్ని పెంచుతాయో అలాగే మనం ఎలాంటి ప్రాంతంలో నివసిస్తున్నామనేది ముఖ్యమే అంటున్నారు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇలాంటి ప్రాంతాల్లో జీవించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికమని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం, అనారోగ్యకర అలవాట్లు గుండె చప్పుడును ప్రభావితం చేసినట్లే ఈ ప్రాంతంలోని ఇళ్లలో జీవిస్తున్న హృదయ సంబంధిత వ్యాధులతో త్వరగా మరణించే ప్రమాదముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. విమానాశ్రయాల సమీపంలో నివసించే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇతరులతో పోలిస్తే ఈ ప్రాంతంలో నివసించే వారిలో గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో వచ్చే పెద్ద పెద్ద శబ్దాలు ఎయిర్పోర్ట్ సమీపంలో నివసిస్తున్న ప్రజల గుండెలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడి నుంచి వెలువడే నిరంతర వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలు క్రమంగా గుండె పనితీరును దెబ్బతీస్తాయి. 24 గంటల పాటు నిరంతరాయంగా శబ్దానికి గురి కావడం వల్ల మనిషి శరీరం ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా రక్తపోటు పెరగటం ప్రారంభమై హృదయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే గుండెపోటుకు కారణమవుతుంది. ఇది వృద్ధులకే పరిమితం కాదని, యువత కూడా దీని బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయం సమీపంలో నివసించే ప్రజలు శబ్ద కాలుష్యాన్ని మాత్రమే కాకుండా వాయు కాలుష్యాన్ని కూడా ఎదుర్కొంటారు. విమానం ఇంజిన్ల నుండి వెలువడే పొగ చుట్టుపక్కల ట్రాఫిక్ గాలిని విషపూరితం చేస్తుంది. ఈ విషపూరితమైన గాలి ఊపిరితిత్తులు, గుండె రెండింటికి ప్రమాదకరం. అలాంటి గాలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవి కాకుండా మోడ్రన్ లైఫ్, శారీరక శ్రమ లేని రోజువారీ జీవితం కూడా గుండె పనితీరును చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే వాకింగ్, జాగింగ్, హెల్దీ ఫుడ్, ఒత్తిడి లేకుండా జీవించటాన్ని అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.